నేను పెద్దగా మసాలాలు ఎక్కువ వేయలేదు. ఫుడ్ కలర్ కూడా వేయలేదు. ఎందుకంటే అవి పిల్లలకి అన్‌హెల్తీ కాబట్టి. హాయ్! అందరికీ నమస్తే. ఈరోజు మనం ఈ వీడియోలో చికెన్ తందూరి రెసిపీని హెల్తీగా, టేస్టీగా, ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసి నేర్చుకుందాం. ఇలా తయారు చేసుకున్నట్లయితే ఇంట్లో వాళ్ళంతా ఇష్టంగా తింటారు. అలాగే పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? లెట్స్ గో! ఫస్ట్ మనం షాప్లో చికెన్ని ఈ విధంగా కట్ చేయించి ఇలా ఘాట్లు చేయించి తీసుకురావాలి. ఎందుకంటే చికెన్ పెద్ద ముక్కలుగా ఉంటేనే తందూరి పర్ఫెక్ట్గా వస్తుంది. ఘాట్లు ఎందుకు పెట్టించాలి అంటే మసాలా అంతా లోపల వరకు పీల్చుకుని అంతటా లోపల వరకు సమానంగా కుక్ అవుతుంది. ఇప్పుడు చికెన్ని వాటర్లో వేసి శుభ్రంగా క్లీన్ చేయాలి. ముక్కలని 2 లేదా 3 సార్లు వాటర్లో కడిగితే బాగా క్లీన్ అవుతుంది. చికెన్కి ఉన్న స్మెల్ కూడా పోతుంది. ఇలా 2 లేదా 3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత ఈ ముక్కలని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టాలి. ఇప్పుడు శుభ్రంగా ఉన్న చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. అందుకు కావలసిన పదార్థాలు: ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ముందుగా మస్టర్డ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, కారం 3 టీ స్పూన్స్, ఉప్పు 1 టీ స్పూన్, ధనియాల పొడి 2 టీ స్పూన్స్, జీలకర్ర పొడి 2 టీ స్పూన్స్, తర్వాత గరం మసాలా 2 టీ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్స్, కసూరి మేతి 2 టీ స్పూన్స్ ఇలా నలిపి వేసుకోవాలి. తర్వాత బ్లాక్ పెప్పర్ పౌడర్ 1 టీ స్పూన్, నిమ్మరసం 1 కాయ మొత్తం, తర్వాత గడ్డ పెరుగు 1/2 కప్ తీసుకోవాలి. మొత్తం అన్నీ వేశాక ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ మొత్తం చికెన్ 3/4 కేజీ వరకు ఉంటుంది. ఇప్పుడు ఉప్పు కారం టేస్ట్ చూసుకుని సరిపోకపోతే తగినంత వేసుకోవాలి. ఇలా చేతితో కలుపుకుంటూ ఈ మిశ్రమాన్ని ఒక్కొక్క ముక్క తీసుకొని ఈ విధంగా బాగా పట్టించాలి. ఇలా ఈ విధంగా ముక్క లోపలి వరకు ఈ మిశ్రమాన్ని కలుపుతూ పట్టించాలి. ఇలా చేస్తే మసాలాలు అన్నీ లోపలి వరకు వెళ్ళి టేస్టీగా కుక్ అవుతుంది. ఇలాగే ఈ మిశ్రమాన్ని అన్ని ముక్కలకి కూడా బాగా పట్టించాలి. ఇప్పుడు ఈ చికెన్ ముక్కలని ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ మ్యారినేట్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో డీప్లో పెట్టుకోవచ్చు లేదా నార్మల్లో పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా చికెన్ 12 గంటల వరకు ఫ్రిడ్జ్లో ఉంచితే బాగా లోపల వరకు జ్యూసీగా కుక్ అవుతుంది. నేను ఈ చికెన్ని నిన్న నైట్ ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ చికెన్ని తందూరి చేయడానికి 2 గంటల ముందు ఫ్రిడ్జ్ నుండి బయటకు తీసి చల్లారనివ్వాలి. చూడండి, ఇలా కూల్ అంతా పోయి కొద్దిగా వాటర్ ఊరుతుంది. ఇప్పుడు మరోసారి ఈ చికెన్ని బాగా కలుపుకోవాలి. నేను చికెన్ తందూరిని ఓవెన్లో చేస్తున్నాను.
కాబట్టి ఓవెన్ యొక్క రోటిసరీ రాడ్కి ఆయిల్ రాసుకోవాలి. ఒక చికెన్ ముక్కని తీసుకొని రోటిసరీ రాడ్కి అమర్చాలి. ఇప్పుడు అలాగే రెండో ముక్కని తీసుకొని సేమ్ అలానే అమర్చాలి. ఈ ముక్కలకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఓవెన్లో ఈ రోటిసరీ రాడ్ని ఇన్స్టాల్ చేసి తర్వాత ఆన్ చేయాలి. ఈ ఓవెన్ 15 మినిట్స్కి ఒక్కసారి బీప్ సౌండ్ చేస్తుంది. అప్పుడు మధ్యలో వచ్చి ఆయిల్ అప్లై చేయాలి. నేను ఓవెన్లో గ్లాస్ మీద ఆయిల్ పడకుండా మైక్రోఫైబర్ క్లాత్ని ఉంచాను. ఈ క్లాత్ని ఉతికి మళ్ళీ ఓవెన్లో యూజ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. నాకు 35 మినిట్స్ చూపిస్తుంది. ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత ఫస్ట్ బీప్ వచ్చింది. ఇప్పుడు ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఇలా ఆయిల్ని మొత్తం ముక్కలకి అంతటా అంటేలాగా అప్లై చేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది. మళ్ళీ డోర్ క్లోజ్ చేసి కంటిన్యూ చేయాలి. మళ్ళీ సెకండ్ టైం బీప్ వచ్చింది. రెండవసారి ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల మాడిపోకుండా ఈవెన్గా కుక్ అవుతుంది. ఈసారి ఆయిల్ని కొంచెం ఎక్కువగా అప్లై చేయండి, ఎందుకంటే లాస్ట్ 5 మినిట్స్లో ఎక్కువ వేడి ఉంటుంది కాబట్టి ముక్కలు ఫాస్ట్గా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఎక్కువగా అప్లై చేయాలి. అలాగే మళ్ళీ డోర్ క్లోజ్ చేసి కంటిన్యూ చేయాలి. ఫైనల్గా చికెన్ తందూరి రెడీ అయ్యింది. దీనిని బయటకు తీసుకొని ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఆనియన్స్ అండ్ లెమన్స్తో గార్నిష్ చేసుకుంటే అయిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. లోపల జ్యూసీగా, బయట క్రిస్పీగా, చాలా బాగా కుక్ అయింది. నేను పెద్దగా మసాలాలు ఎక్కువ వేయలేదు, ఫుడ్ కలర్ కూడా వేయలేదు, ఎందుకంటే అవి పిల్లలకి అన్హెల్తీ కాబట్టి. ఇలా హెల్తీగా ప్రిపేర్ చేసుకుంటే ఫ్యామిలీలో అందరూ హెల్తీగా ఉంటారు. ఓకే, బాయ్.